వెల్కమ్ టు రీమిక్స్ కింగ్ ఛానల్. భూమి వైపు 1000 గ్రహశకలాలు దూసుకొస్తున్నాయని మొన్నటి వీడియోలో చెప్పాను. అలాగే ఆ ఆస్ట్రాయిడ్ నుండి భూమిని తప్పించడానికి నాసా ఆలోచిస్తుందని కూడా చెప్పాను. ఇప్పుడు దీనికి సంబంధించినదే మరొక ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. దానికంటే ముందు మరొక విషయం చెప్పుకోవాలి. పెద్ద పెద్ద గ్రహశకలాలు భూమిపై పడి ఎన్నోసార్లు విధ్వంసాన్ని సృష్టించాయి. డైనోసార్లు అంతరించిపోవడానికి కారణం కూడా ఇవే అని మనందరికీ తెలుసు. ఈ గ్రహశకలాలు ఉల్కలు భూమిపైకి తరచుగా వస్తుంటాయి. అయితే ఈ ప్రమాదం నుంచి ఎలా బయటపడి తన మనుగడను కొనసాగించాలా అని ఆధునిక మనిషి ఆలోచిస్తున్నాడు. ఆ ఆలోచనలకు ప్రతిరూపమే స్కై వరల్డ్. అంటే భూమిపై కాకుండా ఆకాశంలో భూమి లాంటి ఒక ప్రపంచాన్ని సృష్టించడం. ఈ భూమండలాన్ని గ్రహశకలాల నుంచి రక్షించేందుకు అంతరిక్షంలోనే ఓ సరికొత్త దేశాన్ని ఏర్పాటు చేస్తామంటుంది ఓ బహుళజాతి కంపెనీ. వచ్చే ఏడాది ఓ ఉపగ్రహాన్ని ప్రయోగించడంతో ఈ ఆకాశ దేశ నిర్మాణం మొదలవుతుందని, ఆ తరువాత దశల వారీగా దీన్ని 1,00,000 మందికి నివాసయోగ్యంగా మారుస్తామని ప్రకటించింది ఏరోస్పేస్ ఇంటర్నేషనల్ రీసెర్చ్ సెంటర్. ప్యారిస్ లో ఈ సంస్థ అధిపతి డాక్టర్ ఈగోర్ అషూర్ బెయిలీ ఇందుకు సంబంధించిన ప్రణాళికలను విడుదల చేశారు. వాటి ప్రకారం ఈ ఆకాశ దేశం పేరు అస్గార్డియా. యూరోప్ లోని నార్వేజియన్ ప్రాంతంలో ప్రముఖంగా వినిపించే పేరు ఇది. హాలీవుడ్ సినిమాలు థోర్, అవెంజర్స్ లోను ఇదే పేరుతో ఓ దేశం ఉంటుంది. అంతరిక్షంలో పాడైపోయిన, వినియోగంలో లేని ఉపగ్రహాలు, రాకెట్ల విడిభాగాలు స్వేచ్ఛగా తిరుగుతున్న విషయం మీకు తెలిసే కదా. ఇవి ప్రస్తుతం అక్కడ పనిచేస్తున్న ఉపగ్రహాలకు పెద్ద విపత్తుగా మారాయి. గంటకు కొన్ని వేల కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఈ చెత్త ఏ ఉపగ్రహాన్ని ఢీకొన్నా అందులోని వ్యవస్థలన్నీ నాశనమైపోతాయి. నేలపైకి జారిపడిన ముప్పే. ఇలాంటి ప్రమాదాలను తప్పించుకునేందుకు సుదూర అంతరిక్షం నుంచి దూసుకొచ్చే గ్రహశకలాలు భూమిని ఢీకొనకుండా చూసుకునేందుకు అస్గార్డియా పనిచేస్తుందని ఈగోర్ అంటున్నారు. వెబ్సైట్ లో రిజిస్టర్ చేసుకోవడం ద్వారా ఈ ఆకాశ దేశంలో ఎవరైనా పౌరులుగా మారొచ్చునని, అయితే 1,00,000 మందికి మాత్రమే ప్రవేశం ఉంటుందని అంటున్నారు. ఇది వాస్తవ రూపం దాలుస్తుందో లేదో తెలియదు గాని వినడానికి మాత్రం చాలా బాగుంది. శాస్త్రవేత్తలు ఈ విషయంపై మరింత కృషి చేసి భవిష్యత్తులో మానవ మనుగడకు మార్గం సుగమం చేయాలని కోరుకుందాం. నా నెక్స్ట్ వీడియో మానవుడు టైం ట్రావెల్ ఎలా చేయగలడు, అసలు అందుకు అవకాశం ఉందా? ఆ వీడియోను మీరు మిస్ కావద్దనుకుంటే రీమిక్స్ కింగ్ ఛానల్ ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.